అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక పెయిన్‌కి సంబంధించి అంటే మన శరీర భాగాల్లో ఏదో ఒక భాగానికి మనకి ఒక్కొక్కసారి ఏదో రకంగా ఒక పెయిన్ అనేది వస్తూ ఉంటది. అంటే చెయ్యి గానీ, కాలుకి గానీ లేదా హెడేక్ గానీ ఇలా మనకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. అవి రీసెంట్‌గా రావచ్చు. చాలా కాలంగా అవి మన బాడీలో ఉండొచ్చు. కీళ్ళ నొప్పులు, చెయ్యి నొప్పులు, కాళ్ళ నొప్పులు, అలాగే తలనొప్పి, బ్యాక్ పెయిన్, ఏదో మెడ నొప్పి, ఇలా రకరకాల పెయిన్స్‌తో చాలామంది మనం బాధపడుతూ ఉంటాం. అలాంటి బాధలు వచ్చేటప్పుడు ఆ బాధని మనం హీల్ చేసుకొని దాని ద్వారా మనం ఉపశమనం పొందుతాం. సో, ఏ అవయవంకి వస్తే ఆ అవయవానికి మనం హీల్ చేసుకుంటాం. దానికి ఒక రకమైన పద్ధతి ఉంటుంది. దాన్ని హోపోనోపోనో అనే హవాయిన్ ప్రేయర్ ద్వారా మనం హీల్ చేసుకుంటాం. ఇక్కడ ఒకటి ముందు గమనించాలి. మనకి ఏదైనా పెయిన్ వచ్చేటప్పుడు ఆ పెయిన్ జనరల్గా మనం ఏం చేస్తాం? తిట్టుకుంటాం. ఇది నాకే ఎందుకు వచ్చింది అని కాస్త ద్వేషభావంగా మాట్లాడతాం. ఇది ఎప్పుడు పోతుంది అని ఒక నిష్ఠూర్పుతో ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మన శరీర భాగాలు మన పుట్టుకతోనే ఉన్నాయి. మన కోసం ఎన్నో పనులు చేశాయి. మనం ఈ స్థాయిలో ఉండడానికి అవి ఎంతో కష్టపడ్డాయి. కానీ అవి ఎప్పుడైనా మనకి కంప్లైంట్ చేసాయా? నేను మీకోసం చాలా ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నాను. కానీ ఇప్పుడు అవి మీకు కంప్లైంట్ చేసాయి అంటే అది ఏదో ఒకటి చెప్పాలని వచ్చాయి మన దగ్గరికి. ఆ పెయిన్ ద్వారా మనకి ఏదో చెప్పదలుచుకుంది. చేతి నొప్పి వచ్చింది అనుకోండి, ఆ చెయ్యి మనకి ఏదో చెప్పదలుచుకుంది. కాళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి, ఆ కాళ్ళు మనకి ఏదో చెప్పాలని వచ్చేది. తలనొప్పి వచ్చింది అనుకోండి, ఆ నొప్పి ద్వారా తల మనకి ఏదో చెప్పాలని వచ్చింది. అంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, నీ కాస్త థింకింగ్ తగ్గించు, ఓవర్ థింకింగ్ తగ్గించు, కాస్త ప్రశాంతంగా ఉండు అని మన తల తన నొప్పి ద్వారా మనకు తెలియజేయడానికి వచ్చింది. అలాగే చెయ్యి, కాలు, కీళ్ళ నొప్పులు, ఇలా ఏదైనా కానివ్వండి, బ్యాక్ పెయిన్స్, అనారోగ్య సమస్యలు ఏవైనా కానీ ఆ సమస్యని మన ముందు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత దాన్ని 100%, 100% మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే అర్థం దాన్ని హీల్ చేయడానికి మనమే ముందుకు రావాలి. ఎందుకంటే అది అలా రావడానికి కారణం మనమే కాబట్టి. ఓకే, ఒక 15 నిమిషాల ఈ హీలింగ్ సెషన్ తీసుకుందాం. అందరూ సిద్ధంగా ఉండండి. నేను మ్యూజిక్ని షేర్ చేస్తాను. ప్రశాంతంగా కూర్చోండి. మీ శరీరాన్ని సడలించుకోండి. మీ వెన్నుముకని స్ట్రైట్గా పెట్టుకోండి. కళ్ళను మెల్లగా మూసుకోండి.
చాలా ప్రశాంతంగా కూర్చోండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఇతర ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు మీకు నొప్పి అనేది ఏ చేతికి ఉందో ఆ చేతి పైన రెండో చేతిని ఉంచి దాన్ని ప్రేమగా మృదువుగా అలా అట్టిపెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు నా చేతిని లేదా నా భుజాన్ని శత్రువుగా కాదు, ప్రేమతో చూడబోతున్నాను. దాని నొప్పి ద్వారా నాకేదో చెప్పబోతుంది. ఆ నొప్పిని కూడా నేను ప్రేమతో చూస్తున్నాను. అది నాకేదో చెప్పాలని వచ్చింది. ఆ బాధను నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. దానిని అర్థం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మెల్లగా వదలండి. మరొక్కసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. లోపలికి శ్వాస ద్వారా ఒక ప్రశాంతత వెళ్తున్నట్లుగా భావించండి. బయటికి మీ బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. నెమ్మదిగా వదలండి. ఇప్పుడు మీ చేతి లేదా భుజంతో ఒక బంధాన్ని కల్పించుకోండి. దాన్ని మీ మనసులో చూడండి. మీ చేతిని లేదా మీ భుజాన్ని మీకు కనిపించాలి. ఆ చెయ్యి లేదా భుజం మీకోసం చాలా సంవత్సరాలు ఎంత పని చేసిందో గుర్తు చేసుకోండి. మొత్తం గుర్తు చేసుకోండి. ఎంత సేవ చేసిందో గుర్తు చేసుకోండి. ఇప్పటికీ చేస్తూనే ఉంది. రోజు ఎన్ని పనులు సైలెంట్గా చేసుకుని వెళుతుందో గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీ మనసులో మెల్లగా చెప్పండి, నా ప్రియమైన చెయ్యి లేదా భుజమా, నేను నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. ఇప్పటి వరకు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు నేను నీ దగ్గరికి ప్రేమతో వచ్చాను.
నీ బాధ ద్వారా నాకేదో చెప్పాలని నువ్వు వచ్చావు. అది నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నా మనసుకు తెలుస్తుంది నువ్వేం చెప్పదలుచుకున్నావు. దానికి నేను ముందుగా నీకు క్షమించమని వేడుకుంటున్నాను. ఐఎమ్ సారీ. మై డియర్ హ్యాండ్ ఆర్ షోల్డర్, ఐఎమ్ సారీ. ఓ నా ప్రియమైన చెయ్యి లేదా భుజమా, నీకు మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను. ఆ చేతి వెనుక ఉన్న ఆ బాధాకరమైన ఆ ఒత్తిడికి, ఆ నొప్పికి ఐఎమ్ సారీ. ఓ చెయ్యి లేదా భుజమా, నీకొచ్చిన నొప్పికి ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను తిట్టుకున్నందుకు నన్ను క్షమించు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ నొప్పిని ఎందుకు కలిగిస్తున్నావని కోప్పడినందుకు నన్ను క్షమించు. నిన్ను శత్రువుగా చూసినందుకు నన్ను క్షమించు. నిన్ను అసహించుకున్నందుకు నన్ను క్షమించు. ఈ నొప్పి వెనుకున్న సందేశాన్ని వినకుండా తిరస్కరించినందుకు నన్ను క్షమించు. నా శరీరం నాకు ఇస్తున్న సంకేతాలను గమనించకుండా ఉన్నందుకు నన్ను క్షమించు. నా అలసటను పట్టించుకోకుండా పనిచేసినందుకు నన్ను క్షమించు. నా శరీరాన్ని ప్రేమగా చూసుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మెల్లగా వదలండి. మీ మనసులో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది. చేతికున్న పెయిన్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మరొకసారి మళ్ళీ వదలండి. నెమ్మదిగా వదలండి. పెయిన్ అంతా రిలీజ్ అయిపోయింది. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓ చెయ్యి లేదా ఓ భుజమా, నన్ను మన్నించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా చేతిపై పెట్టుకున్న నెగిటివ్ ఆలోచనలకు నన్ను మన్నించు. ఇది ఎందుకు వచ్చింది,
ఇది ఎప్పుడు పోతుంది అనే భయంతో, అసహనంతో నిన్ను చూసినందుకు నన్ను మన్నించు. చాలాసార్లు నా శరీరాన్ని నేను విమర్శించినందుకు నన్ను మన్నించు. నా చేతిని లేదా భుజాన్ని ప్రేమించకుండా, దాని విలువను గుర్తించకుండా ఉన్నందుకు నన్ను మన్నించు. తెలుసో తెలియకో నా లోపల నిలిచిపోయిన ఒత్తిడి, బాధ, కోపం, భయం ఈ రూపంలో బయటపెడితే వాటన్నింటినీ నేను క్షమాపణ కోరుతున్నాను. నా ప్రియమైన చెయ్యి లేదా భుజమా, నన్ను మన్నించు. నా ప్రియమైన శరీరమా, నన్ను మన్నించు. నా లోపల నొప్పిగా నిలిచిపోయిన ప్రతి జ్ఞాపకమా, నన్ను మన్నించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు మీ చేతిపై ఉన్న చెయ్యిని మరింత ప్రేమగా ఒత్తండి. అంటే మీరు మీ చేతికి తోడుగా ఉన్నట్లు ఆ చెయ్యి ఫీల్ అవ్వాలి. అంటే నా యజమాని నాకు భరోసాగా నిలిచాడు అనే ఆ ఫీల్ రావాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం నిర్లక్ష్యం చేసాం. మన బాడీని, బాడీలో ఉన్న పార్ట్స్. ఇప్పుడు మెల్లగా చెప్పండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ మై డియర్ హ్యాండ్ ఆర్ షోల్డర్, థ్యాంక్ యూ. నా దగ్గరికి ఒక సందేశంతో వచ్చినందుకు ఓ చెయ్యి లేదా భుజమా, నీకు ధన్యవాదాలు. నా శరీరాన్ని గమనించమని, నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోమని గుర్తు చేసినందుకు నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. నా తొందరపాటును తగ్గించి మీడియం స్పీడ్లో ప్రతి పనిని చేయమని నాకు తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు. ఎప్పుడూ పని 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 అని నేను పెడుతున్న పరుగులను కాస్త నెమ్మదించమని చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. విశ్రాంతి తీసుకోవాలి, ప్రేమతో జీవించాలి అని నాకు గుర్తు చేసినందుకు నీకు ధన్యవాదాలు. ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎలా నిలబడాలో నేర్పినందుకు ధన్యవాదాలు. నా బలహీనతలను చూపించి నన్ను మరింత బలమైన వ్యక్తిగా తయారు చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. నా శరీరం నా శత్రువు కాదు, నిత్యం నాకు సేవ చేస్తూ సహాయం చేస్తున్న నా ప్రియమైన మిత్రుడు అని గుర్తు చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. ఓ నా ప్రియమైన చెయ్యి లేదా భుజమా, రోజు నా కోసం పనిచేస్తున్నందుకు నీకు
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నాకు సేవ చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నా జీవితాన్ని సులభం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ మనసులో ఆ చేతికి బంగారు కాంతి వెళ్తున్నట్టు ఊహించండి. ఆ కాంతి ప్రేమ కాంతి. ఆ కాంతి హీలింగ్ కాంతి. ఆ కాంతి శాంతి కాంతి. మీ చేయి ఎలా హీల్ అవుతూ ఉంది, ప్రశాంతంగా మారుతుంది. ఇప్పుడు చాలా మృదువుగా ప్రేమతో ఇలా చెప్పండి. ఇదే ఈ ప్రేయర్కి అసలైన టర్నింగ్ పాయింట్. ఓ మై డియర్ హ్యాండ్ ఆర్ షోల్డర్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ప్రియమైన చెయ్యి లేదా భుజమా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా శరీరమా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా చేతిలోని ప్రతి కండరాన్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రతి నరాన్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఈ నొప్పి వెనుక ఉన్న నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా బలహీనతలను కూడా ప్రేమతో అంగీకరిస్తున్నాను. నా శరీరాన్ని నేను గౌరవిస్తున్నాను. నా శరీరాన్ని నేను నమ్ముతున్నాను. నా చేతిలోని ప్రతి కణం ఇప్పుడు హీలింగ్ పొందుతోంది. నా చెయ్యి లేదా భుజంలోని ప్రతి నరం ఇప్పుడు ప్రశాంతంగా మారుతోంది. నా కండరాలు ఇప్పుడు చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్తున్నాయి. నా చెయ్యి లేదా భుజం ఇప్పుడు చాలా సేఫ్గా ఉంది, సురక్షితంగా ఉంది. నా శరీరం ఇప్పుడు రిపేర్ మోడ్లోకి వెళ్ళింది, పూర్తిగా రిపేర్ మోడ్లో ఉంది. నా చేయి రోజు రోజుకు ఆరోగ్యంగా, బలంగా మారుతోంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓ మై డియర్ హ్యాండ్ ఆర్ షోల్డర్, ఐ లవ్ యూ. ఇప్పుడు ఒక్కసారి అందరూ దీర్ఘంగా శ్వాస తీసుకోండి, మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టండి. కళ్ళు అలాగే మూసుకొని ఉంచండి. మీకు ఏ చెయ్యి అయితే నొప్పి పెడుతుందో దాన్ని మనసులో అలా ఊహించుకోండి. ఆ చేతి మీదకి
ఒక సాఫ్ట్ గోల్డెన్ లైట్ పడుతుంది. కనిపిస్తుందా? మనసులో ఆ భావంతో ఉండండి. సాఫ్ట్ గోల్డెన్ లైట్ అలా పడుతోంది. ఆ కాంతి నెమ్మదిగా చేతి మొత్తం వ్యాపిస్తోంది. ఆ కాంతి హీలింగ్ కాంతి అన్నమాట. మీ చేతి నయం చేయటానికి వచ్చే ఒక అద్భుతమైన గోల్డెన్ లైట్. నొప్పి ఉన్న భాగంలోకి ప్రవేశిస్తుంది, అలా ప్రవహిస్తుంది. నీరు ఎలాగైతే పల్ల ప్రాంతానికి ప్రవహిస్తుంటుందో అలా మీ నొప్పి ఉన్న భాగంలోకి ఈ కాంతి మొత్తం అలా ప్రవహిస్తోంది. ప్రతి కణాన్ని తాకుతోంది. ప్రతి నరాన్ని శాంతింపజేస్తుంది. ప్రతి కండరాన్ని సడలిస్తోంది. మెల్లగా ఇలా చెప్పండి, నా చేయి హీలింగ్ పొందుతోంది. నా చేయి లేదా భుజం హీలింగ్ పొందుతోంది. నా చేయి లేదా భుజం హీలింగ్ పొందుతోంది. ఈ నొప్పి వెనుక ఉన్న భారమంతా ఇప్పుడు ప్రేమతో విడుదలవుతుంది. నెమ్మదిగా రిలీజ్ చేసేస్తున్నాం అంతా. ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నాను. ఎందుకంటే నా శరీరం నన్ను హీల్ చేస్తోంది. నా చెయ్యి క్రమంగా బలపడుతోంది. ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇప్పుడు మీ చేతికి మనసులో, ఆ నొప్పున్న చేతికి మనసులో నమస్కారం చేయండి. మెల్లగా ఇలా చెప్పండి, ఓ నా ప్రియమైన చెయ్యి లేదా భుజమా, ఇప్పటి వరకు నిన్ను అర్థం పోయినా ఇప్పటి నుంచి నేను నిన్ను ప్రేమతో చూస్తున్నాను అనుకోండి. ఇప్పటి వరకు నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయినా ఇప్పటి నుంచి నేను నిన్ను ప్రేమతో చూస్తున్నాను. నీకు తోడుగా ఉంటాను. నిన్ను గౌరవిస్తాను. నువ్వు ఎలాంటి సందేశాన్ని లేదా సంకేతాన్ని ఇచ్చినా అది వినడానికి నేను సిద్ధంగా ఉంటాను. నిన్ను ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా వదలండి. ఇంకోసారి లోపలికి శ్వాస దీర్ఘంగా తీసుకోండి. నెమ్మదిగా వదలండి. ఇప్పుడు మెల్లగా మీ కళ్ళను తెరవండి. మెల్లగా తెరవండి. ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతారు. దాదాపుగా మీ యొక్క
చెయ్యి లేదా భుజం నొప్పి పూర్తిగా ఉపశమనం పొందుతుంది. ఇంకా కొంత పర్సంటేజ్ మిగిలి ఉంటే అలా రోజు చేస్తూ ఉండండి. ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి చేయండి. ఇది ఖచ్చితంగా హీల్ అవుతుంది. ఇది అద్భుతమైన హోపోనోపోనో ప్రేయర్. అందరికీ ఆ భగవంతుడి కృప మీ పైన ఉంటుందని నేను భావిస్తూ ఇక్కడితో ఈ సెషన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.